హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మనం ఈరోజు ఫార్మస్యూటిక్స్లోని ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో మనం ఫార్మస్యూటిక్స్లో సాలిడ్ డోసేజ్ ఫార్మ్స్ ట్యాబ్లెట్స్ గురించి డిస్కస్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి మనం క్యాప్సూల్స్ డిస్కస్ చేద్దామండి. క్యాప్సూల్స్ నుంచి ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఫార్మా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనే పక్కా ఎంసీక్యూస్ 100% వస్తాయి. క్యాప్సూల్ అంతట్లో ఏ ఏరియాస్ నుంచి కూడా ఎంసీక్యూస్ వస్తాయో నేను మీకు చెప్తూ క్లాస్ చెప్తాను. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఫార్మస్యూటిక్స్ అండ్ ఫర్ ఎవ్రీ ఫార్మా కాంపిటేటివ్ ఎగ్జామ్ అన్నమాట. ఇదైతే మీరు లాస్ట్ వరకు చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది Capsules are drug substances or active pharmaceutical ingredients. Capsules are drug substances, active pharmaceutical ingredients. Active pharmaceutical ingredient. Active pharmaceutical capsule ekkada untundi? Which is encapsulated in cell. Which is encapsulated in a cell. Which is encapsulated in a cell. Okay. సెల్ కాదు, షెల్ విచ్ ఈజ్ ఎన్క్యాప్సులేటెడ్ ఇన్ షెల్, విచ్ ఈజ్ ఎన్క్యాప్సులేటెడ్ ఇన్ షెల్ అనమాట. ఓకే, లాటిన్ టర్మ్లోని క్యాప్సూల్ని ఏమంటారంటే స్మాల్ కంటైనర్ అంటారు. లాటిన్ టర్మ్లో క్యాప్సూల్ని స్మాల్ కంటైనర్ అంటారు. ఓకే, ఈ షెల్లోనే మనకి, ఈ స్మాల్ కంటైనర్లోనే మనకి ఏపీఐ ఉంటుంది, యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. ఈ షెల్ ఇంపార్టెంట్. ఈ షెల్ వచ్చేసి దేని ద్వారా తయారు చేయబడుతుంది? జెలాటిన్. ఈ జెలాటిన్ గురించి తర్వాత చాలా సినిమా ఉంటుంది, నేను మీకు చెప్తాను. జెలాటిన్, ఈ షెల్ ఈజ్ మేడప్ ఆఫ్ జెలాటిన్. జెలాటిన్ ఏంటిది? జెలాటిన్ ఈజ్ ఏ ప్రోటీన్. వెన్ ఇట్ కాంటాక్ట్ విత్ వాటర్ ఇట్ ఫార్మ్స్ జెల్. Gelatin is a protein. When it contacts with the water it forms a gel అనమాట. ఓకే, క్యాప్సూల్ ఎలా ఉంటుంది మనకి? చూడటానికి ఇలాగ ఉంటుంది. దిస్ ఈజ్ అ క్యాప్, బాడీ, దిస్ ఈజ్ అ ఏపీఐ, యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్. దిస్ ఈజ్ అ క్యాప్సూల్. ఓకే, క్యాప్సూల్లో మ్యానుఫ్యాక్చరింగ్లోని కొన్ని మిస్టేక్స్ అవుతాయి. క్యాప్సూల్లో మ్యానుఫ్యాక్చరింగ్ డిస్కస్ చేద్దాం. అక్కడ ఫస్ట్ మిస్టేక్స్ గురించి చెప్తాను, ఏమేమి మిస్టేక్స్ అవుతాయి, ఎందుకు అవ్వకూడదో కూడా చెప్తాను. మ్యానుఫ్యాక్చరింగ్లో ఏం జరుగుతుందంటే ఒక 3 టైప్ ఆఫ్ మెటీరియల్తో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఫస్ట్ మెటీరియల్ ఏమొచ్చేసి హైలీ సాల్యుబుల్ మెటీరియల్. సెకండ్ వన్ డెలిక్వసెంట్ మెటీరియల్. థర్డ్ వన్ ఎఫర్వెసెంట్ మెటీరియల్. హైలీ సాల్యుబుల్ మెటీరియల్తో ఏమవుతుందంటే క్యాప్సూల్ మ్యానుఫ్యాక్చరింగ్స్లోని త్వరగా ఏపీఐ అనేది రిలీజ్ అయిపోద్ది. క్యాప్సూల్ నుంచి త్వరగా ఏపీఐ రిలీజ్ అయిపోతుంది అనుకో, అప్పుడు ఏం చేస్తే ఇరిటేషన్ ఛాన్సెస్ ఉన్నాయి. మనకు సర్టెన్ టైం లోపలికి వెళ్ళాలి, సర్టెన్ టైంలోనే రిలీజ్ అవ్వాలి, అప్పుడు యాక్షన్ చూంచాలి, ఇది ప్రాసెస్ కదా. కానీ తీసుకున్న వెంటనే ఇమ్మీడియట్గా కంటెంట్స్ అన్ని రిలీజ్ అయిపోతే, విత్ ఇన్ ద సెకండ్స్లో రిలీజ్ అయిపోతే దేర్ ఈజ్ ఎ ఛాన్సెస్ ఆఫ్ ఇరిటేషన్ అనమాట. సో అది జరగకూడదు డ్యూరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నప్పుడు కూడా సాల్యుబుల్ అయిపోయింది అనుకో, అది జరగకూడదు. సో దాని గురించి తయారు చేసే మ్యానుఫ్యాక్చరర్ ఖచ్చితంగా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డెలిక్వసెంట్, ఇందులో లిక్విడ్ అంటే లిక్విడిటీ ఆఫ్ అ షెల్ని తగ్గించేస్తుంది. షెల్లో ఉన్న వాటర్ని తీసేసుకొని, డెలిక్వసెంట్ మెటీరియల్ షెల్లో ఉన్న వాటర్ని తీసుకొని లిక్విడిటీని తగ్గించేసి, నెక్స్ట్ ఏమవుతుంది, దెన్ షెల్ విల్ బికమ్ బ్రిటిల్ ఇన్ నేచర్ అనమాట. సో అది కూడా జరగకూడదు. షెల్ అనేది బ్రిటిల్ నేచర్లోకి రాకూడదు, అది జరగకూడదు. నెక్స్ట్ ఎఫర్వెసెంట్ మెటీరియల్ ఏం జరుగుతుంది అంటే గివ్స్ వాటర్ టు షెల్ అనమాట. షెల్కి వాటర్ ఇచ్చేస్తే ఏమవుతుందంటే బాగా సాఫ్ట్ అయిపోతుంది, ప్లాస్టిసైజ్ అయిపోతుంది. సో ఇది కూడా జరగకూడదు. షెల్ సాఫ్ట్గా అవ్వకూడదు, బ్రిటిల్గా అవ్వకూడదు, వెంటనే ఏపీఐ అనేది రిలీజ్ అవ్వకూడదు. సో ఈ 3 ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్త తీసుకొని మ్యానుఫ్యాక్చరర్ అనే పర్సన్ క్యాప్సూల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయాల్సి ఉంటుంది.
ఓకే. నెక్స్ట్ క్యాప్సూల్స్లో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి జెలాటిన్ అన్నమాట. ఓకే, జెలాటిన్ ఇంతకుముందు ఫార్మా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు కానీ మీకు రాసిన వాళ్ళకైతే పక్కా ఐడియా ఉంటుంది. ఈ టాపిక్ నుంచి ఎంసీక్యూ కానీ ఒక బిట్టు లేకుండా ఇంతవరకు కూడా ఒక్క ఎగ్జామ్ పేపర్ కూడా లేదు. ఫ్రెషర్స్కి అయితే చెప్తున్నాను, ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా ఎంసీక్యూస్ వస్తాయి మనకి ఎగ్జామ్లో. మీకు కావాలంటే మీరు ప్రీవియస్ పేపర్స్ కానీ మీ దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్స్ కానీ ఏమన్నా రిఫర్ చేసుకోండి. క్యాప్సూల్స్ నుంచి ఒక ఎంసీక్యూ లేకుండా అన్ని క్వశ్చన్ పేపర్ రావడం అనేది జరగదు. అంత ఇంపార్టెంట్ ఈ జెలాటిన్స్ అనేవి. ఓకే, జెలాటిన్ ఈజ్ ఏ ప్రోటీన్ అని చెప్పాను. మరి ప్రోటీన్ అన్నాను, ఈ ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది? యానిమల్స్ నుంచి వస్తుంది. జెలాటిన్ ఈజ్ ఏ ప్రోటీన్ అనుకున్నాం. ఈ ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది? యానిమల్స్ నుంచి. యానిమల్స్లోని ఏ బాడీ పార్ట్స్ నుంచి తీసుకుంటాము? స్కిన్ నుంచి, బోన్స్ నుంచి. స్కిన్ నుంచి, బోన్స్ నుంచి. ఓకే, అండ్ జెలాటిన్ ఈజ్ ఏ 2 టైప్స్ అనమాట. టైప్ ఏ జెలాటిన్, టైప్ బి జెలాటిన్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఇన్ ద క్యాప్సూల్స్ అనమాట. టైప్ ఏ జెలాటిన్, టైప్ బి జెలాటిన్. ఓకే, ఇక్కడ ఇది ఇంపార్టెంట్. స్కిన్ తీసుకుంటామని చెప్పాం కదా, యానిమల్స్ స్కిన్, బోన్స్ తీసుకుంటాం. మరి ఏ యానిమల్ స్కిన్ తీసుకుంటామని కూడా ఎగ్జామ్లో చాలాసార్లు అడిగారు అనమాట. పోర్క్ స్కిన్ అనేది మనం వాడతాం. బోన్స్ వచ్చేసి కాల్ఫ్ బోన్స్ అనేవి వాడతాం. కాల్ఫ్ బోన్స్ ఆర్ ఫ్రెష్ బోన్స్ ఆర్ గ్రీన్ బోన్స్ అంటాము. ఫ్రెష్ బోన్స్ ఆర్ గ్రీన్ బోన్స్. ఓకే, స్కిన్ అయితేనే పోర్క్, బోన్స్ అయితేనే కాల్ఫ్ బోన్స్ తీసుకుంటాం. టైప్ ఏ జెలాటిన్, టైప్ బి జెలాటిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు టైప్ ఏ జెలాటిన్, టైప్ బి జెలాటిన్ గురించి డీటెయిల్గా చెప్తాను. టైప్ ఏ జెలాటిన్. టైప్ ఏ జెలాటిన్ అంటే పోర్క్ స్కిన్ నుంచి తీసుకుంటాం. టైప్ ఏ జెలాటిన్ పోర్క్ స్కిన్ నుంచి. టైప్ బి జెలాటిన్ కాల్ఫ్ బోన్స్. ఇలా తీసుకున్న స్కిన్, పోర్క్ స్కిన్ని ఫస్ట్ ఏం చేయాలంటే యాసిడ్ హైడ్రాలసిస్ చేయాలి. యాసిడ్ హైడ్రాలసిస్ చేస్తే ఫస్ట్ ప్రోటీన్గా మనకి కొల్లాజిన్ వస్తుంది. కొల్లాజిన్ ఈజ్ ఏ ఫస్ట్ ప్రోటీన్ అనమాట. ఫస్ట్ ప్రోటీన్గా కొల్లాజిన్ వస్తుంది. ఇలా వచ్చిన కొల్లాజిన్ని హైడ్రాలసిస్ చేయాలి. హైడ్రాలసిస్ విత్ వాటర్ మోర్ దెన్ 80 degrees సెంటిగ్రేడ్. మోర్ దెన్ 80 degrees సెంటిగ్రేడ్లో హైడ్రాలసిస్ చేస్తే నెక్స్ట్ మనకి టైప్ ఏ జెలాటిన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ కాల్ఫ్ బోన్స్ కూడా తీసుకొని ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ బేసిక్ హైడ్రాలసిస్ చేయాలి. బేసిక్ హైడ్రాలసిస్ చేసి మనకి ఫస్ట్ ప్రోటీన్గా కొల్లాజిన్ వస్తుంది. ఇలా వచ్చిన కొల్లాజిన్ హైడ్రాలసిస్ చేయాలి విత్ వాటర్. more than 80 degrees centigrade. Then we will get gelatin B, type B gelatin. Okay, type B gelatin. ఇందులోనే ఎగ్జాంపుల్ అడిగేది ఏంటంటే టైప్ బి జెలాటిన్ అంటే ఏంటి, కాల్ఫ్ బోన్ నుంచి టైప్ బి జెలాటిన్ ఎక్కడి నుంచి వస్తుంది, బోన్స్ నుంచో స్కిన్ నుంచో అని అడుగుతారు. ఇంకోటి టైప్ బి జెలాటిన్ బోన్స్ నుంచో స్కిన్ నుంచో అని అడిగి వాటి నేమ్స్ కూడా కాల్ఫా పోర్కా అని కూడా ఇవ్వచ్చు. ఎలా ట్విస్ట్ చేసి అడిగినా మనం ఆన్సర్ పెట్టగలం, ఎందుకంటే కంప్లీట్ కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం కాబట్టి. ఓకే, నెక్స్ట్ క్యాప్సూల్స్లో నెక్స్ట్ వచ్చేసి మనకి ఐసో ఎలక్ట్రిక్ పాయింట్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్ క్వశ్చన్ అన్నమాట. ఇది ట్విస్ట్ చేయకుండా ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ ఫర్ టైప్ ఏ జెలాటిన్, టైప్ బి జెలాటిన్ అని డైరెక్ట్గా అడుగుతారు. టైప్ ఏ జెలాటిన్, టైప్ బి జెలాటిన్. ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ టైప్ ఏ జెలాటిన్కి 9 అండ్ టైప్ బి జెలాటిన్కి 4.7. ఇది ఎలానే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే ఇన్ సమ్ కేసెస్ వి పర్ఫార్మ్ యాసిడిక్ హైడ్రోలసిస్ టు కాల్ఫ్ బోన్స్ అనమాట. ఓకే, టైప్ బి జెలాటిన్ కాల్ఫ్ బోన్స్కి బేసిక్ హైడ్రాలసిస్ చేస్తాం. కానీ కొన్ని కేసెస్లో టైప్ బి జెలాటిన్కి యాసిడిక్
ఎసిడిక్ హైడ్రాలసిస్, యాసిడ్ హైడ్రాలసిస్ చేసినా కానీ టైప్ ఏ జెలటిన్ వస్తుంది. యాక్చువల్లీ కాల్ఫ్ బోన్స్కి బేస్ హైడ్రాలసిస్ చేస్తే టైప్ బి జెలటిన్ రావాలి కదా, కానీ కాల్ఫ్ బోన్స్కి యాసిడ్ హైడ్రాలసిస్ చేస్తే మనకి టైప్ ఏ జెలటిన్ వస్తుంది. ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ అలా చేసిన దానికి వచ్చే ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ ఏంటంటే 5 to 6 ఉంటుంది. ఓకే, సమ్ కేసెస్ యాసిడ్ హైడ్రాలసిస్ టు కాల్ఫ్ బోన్స్ అని ఇస్తారు, డైరెక్ట్గా ఇస్తారు క్వశ్చన్. యాసిడ్ హైడ్రాలసిస్ అనమాట, యాసిడ్ హైడ్రాలసిస్ టు కాల్ఫ్ బోన్స్, దెన్ వీ విల్ గెట్ టైప్ ఏ జెలటిన్. ఇలా వచ్చిన టైప్ ఏ జెలటిన్ ఎలక్ట్రిక్ పాయింట్, ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ 5 to 6. ఓకే, 5 to 6 ఇది ఇలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ జెలాటిన్ నేచరు, వాటర్ కంటెంట్, డిసింటిగ్రేషన్ టైము, వాల్యూము అండ్ నెంబర్ ఆఫ్ పీసెస్ ఇవన్నీ చూద్దామంట జెలాటిన్ గురించి. ఓకే, ఒక టేబుల్ లాగా రాసేసుకోండి. ఈ టేబుల్ రాసేసుకోండి జెలాటిన్ గురించి. ఫస్ట్ వన్ వచ్చేసి నేచర్ ఆఫ్ ద షెల్, సెకండ్ వాటర్ కంటెంట్, థర్డ్ వన్ డిసింటిగ్రేషన్ టైం, ఫోర్త్ వాల్యూమ్, ఫిఫ్త్ ది నెంబర్ ఆఫ్ పీసెస్. ఇది వచ్చేసి హార్డ్ జెలటిన్ క్యాప్సూల్. హార్డ్ క్యాప్సూల్స్ ఆర్ 2 types, హార్డ్ జెలటిన్ క్యాప్సూల్, సాఫ్ట్ జెలటిన్ క్యాప్సూల్. అవి కూడా చెప్తాను, ముందైతే ఇవి రాసేసుకోండి. సాఫ్ట్ జెలటిన్ క్యాప్సూల్. ఓకే, హార్డ్ జెలటిన్ క్యాప్సూల్, సాఫ్ట్ జెలటిన్ క్యాప్సూల్. హార్డ్ జెలటిన్ క్యాప్సూల్ నేచర్ ఆఫ్ ద షెల్ ఎలా ఉంటుంది, హార్డ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ సాఫ్ట్ జెలటిన్లో సాఫ్ట్ ఉంటుంది. వాటర్ కంటెంట్ హార్డ్ జెలటిన్ క్యాప్సూల్లో 12 to 16% ఉంటుంది. అండ్ ద వాటర్ కంటెంట్ ఇన్ సాఫ్ట్ జెలటిన్ క్యాప్సూల్ 6 to 10% ఉంటుంది. సాఫ్ట్గా ఉంటుంది కదా, వాటర్ కంటెంట్ సాఫ్ట్ జెలటిన్ షెల్లోనే క్యాప్సూల్లోనే ఎక్కువ ఉంటుంది అని అనుకుంటారు, కానీ కాదు. హార్డ్ జెలటిన్ క్యాప్సూల్లోనే వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. డిసింటిగ్రేషన్ టైం కూడా హార్డ్ 30 minutes, హార్డ్ జెలటిన్ క్యాప్సూల్స్కి 30 minutes, సాఫ్ట్ జెలటిన్ క్యాప్సూల్స్కి ఎక్కువసేపు. ఇదైతే చాలాసార్లు అడిగిన బిట్టు డిసింటిగ్రేషన్ టైం. ఓకే, గుర్తుపెట్టుకోండి 30 minutes, 60 minutes. ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, వాల్యూమ్ మైక్రోలీటర్స్, మిల్లీలీటర్స్ ఆర్ మైక్రోగ్రామ్స్, మిల్లీలీటర్స్ ఆర్ మైక్రోగ్రామ్స్. ఇది వచ్చేసి వాల్యూమ్ మినిమ్స్ అంటారు, మినిమ్స్. ఓకే, హార్డ్ జెలటిన్ క్యాప్సూల్ ఎన్ని పీసెస్గా ఉంటుందంటే 2 pieces ఇలాగా. ఓకే, సాఫ్ట్ జెలటిన్ క్యాప్సూల్ ఒకటే పీస్. మీ దగ్గర క్యాప్సూల్స్ ఉంటే తీసుకొని చూస్తే మీకు అర్థమైపోద్ది. హార్డ్ జెలటిన్ క్యాప్సూల్ వెళ్ళి తీసేగానే ఇలాగ వచ్చింది. అండ్ సాఫ్ట్ది అయితే మాత్రం ఒక్కటే మెత్తగా ఉంటుంది. ఓకే, ఈ టేబుల్ గుర్తుపెట్టుకోండి. నేచర్ ఆఫ్ ద షెల్ హార్డ్ జెలటిన్ క్యాప్సూల్కి హార్డ్ ఉంటుంది, సాఫ్ట్ జెలటిన్ క్యాప్సూల్కి సాఫ్ట్ ఉంటుంది. వాటర్ కంటెంట్ వచ్చేసి హార్డ్ జెలటిన్ క్యాప్సూల్లో ఎక్కువ, సాఫ్ట్ జెలటిన్ క్యాప్సూల్లో తక్కువ. డిసింటిగ్రేషన్ టైమ్ హార్డ్ జెలటిన్ క్యాప్సూల్కి జస్ట్ 30 minutes, సాఫ్ట్ జెలటిన్ క్యాప్సూల్స్కి 60 minutes. వాల్యూమ్ వచ్చేసి మిల్లీలీటర్స్ కానీ మైక్రోగ్రామ్స్ కానీ, ఇక్కడ వచ్చేసి సాఫ్ట్ జెలటిన్ క్యాప్సూల్స్కి మినిమ్స్ అన్నమాట. ఓకే, జెలాటిన్ని మెయిన్గా క్యాప్సూల్ మ్యానుఫ్యాక్చరింగ్కి వాడుతున్నాం కాబట్టి, జెలాటిన్కి గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్లూమ్ స్ట్రెంగ్త్ ఆఫ్ జెలాటిన్, నెక్స్ట్ విస్కాసిటీ ఆఫ్ జెలాటిన్. ఇవన్నీ తెలుసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయాల్సి ఉంటుంది క్యాప్సూల్ది. ఓకే, నెక్స్ట్ ఐరన్ కంటెంట్ ఆఫ్ జెలాటిన్. ఈ 3 తెలుసుకొని జెలాటిన్ మ్యానుఫ్యాక్చరింగ్కి యూజ్ చేయాలన్నమాట. ఓకే, ఇది వచ్చేసి బ్లూమ్ స్ట్రెంత్ ఎంత ఉండాలి జెలాటిన్కి అంటే 150 to 250 grams బ్లూమ్ స్ట్రెంత్ అనేది జెలాటిన్కి ఉండాలి. ఓకే, విస్కాసిటీ ఎంత ఉండాలి 25 to 45 MPS మిల్లీపాయిస్. 25 to 45 MPS ఉండాలి విస్కాసిటీ. నెక్స్ట్ ఐరన్ కంటెంట్ ఎంత ఉండాలి, నాట్ మోర్ దెన్ 15 ppm. ఓకే,
నాట్ మోర్ దెన్ 15 ppm ఉండాలి ఐరన్ కంటెంట్. ఇది విస్కాసిటీ, ఇది బ్లూమ్ స్ట్రెంగ్త్, ఇంతవరకు ఉండాలి. మరి ఈ బ్లూమ్ స్ట్రెంగ్త్ ఎలా పర్ఫామ్ చేస్తారని కూడా మీరు అడగవచ్చు. బ్లూమ్ స్ట్రెంగ్త్ ఎలా పర్ఫామ్ చేస్తారనేది నేను ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బ్లూమ్ స్ట్రెంగ్త్ని ఎలా చేస్తారంటే 100 ml వాటర్ తీసుకోవాలి. 100 ml వాటర్ తీసుకొని దీనికి 6.67% వెయిట్ బై వాల్యూమ్ జెలాటిన్ యాడ్ చేయాలి. ఓకే, ఇంత జెలాటిన్ యాడ్ చేసి ఈ సొల్యూషన్ని ఒక 17 minutes ఇలా వచ్చిన ఈ జెలాటిన్ సొల్యూషన్ అంటారు దీన్ని. జెలాటిన్ సొల్యూషన్ని 17 minutes కూల్ చేయాలి. 17 minutes 5 degrees సెంటీగ్రేడ్ దగ్గర కూల్ చేస్తే సెమీ సాలిడ్ జెల్ అవుతుంది. ఇది వచ్చేసి సెమీ సాలిడ్ జెల్ అవుతుంది. సెమీ సాలిడ్ జెల్ వస్తుంది. ఈ సెమీ సాలిడ్ జెల్ మీద ఒక ప్లెంజర్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ప్లెంజర్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది ఇది. ఓకే, ప్లెంజర్ అంటారు. ఇలా ఉంటుంది. ప్లెంజర్ పెట్టాల్సి ఉంటుంది. ఇలా ప్లెంజర్ పెట్టేస్తే ఈ ప్లెంజర్ అనేది ప్లాస్టిక్తో తయారవుతుంది. ఈ ప్లెంజర్ పెట్టి ఈ ప్లెంజర్ మీద కొంచెం వెయిట్ అప్లై చేయాలి. ప్లెంజర్ మీద కొంచెం వెయిట్ అప్లై చేస్తే వాటర్ అంతా వెళ్ళిపోయి ఇది సెమీ సాలిడ్ జెల్ లాగా ఫామ్ అవుతుంది. సెమీ సాలిడ్ జెల్ లాగా ఉంటుంది కదా, వాటర్ అంతా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఏమవుతుందంటే ఇప్పుడు ఇంట్లో పన్నీర్ చేసే వాళ్ళకైతే ఇది ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు పన్నీర్ని పాలు ఇరిగిపోతాయండి. పాలు ఇరిగిపోయాక దాన్ని క్లాత్లో తీసుకొని పిండేసి దాని మీద బరువు పెడతాం. మనం బరువు పెడితే అందులో అంతా వాటర్ అంతా పోయి పన్నీర్ మనకి బ్రేక్ అయిపోతుంది. దాని తర్వాత తీసుకొని మనం కలుపుకొని పిండిలాగా ముక్కలుగా కట్ చేసుకుంటాం కదా. సో ఇంతే, ఇప్పుడు సేమ్ ఇంతే. ఇక్కడ సెమీ సాలిడ్ జెల్ ఉంది, దీని మీద బరువు పెడుతున్నాం. ప్లస్ ప్లెంజర్ పెట్టి దాని మీద వెయిట్ అప్లై చేస్తే ఇది ఇట్లా కిందికి దిగిద్ది. ఇలా కిందికి దిగి ఇందులో ఉన్న జెల్ ఏమవుతుందంటే ఇట్లా బ్రేక్ అయిపోతుంది. ఇంకా ఓకే, ఇట్లా బ్రేక్ అయిపోతుంది. ఈ ప్లంజర్ అనేది ఇట్లా దిగిద్ది లోపలికి, ఇట్లా దిగిద్ది. ఇట్లా బరువు పెట్టడం వల్ల ఈ ప్లంజర్ అనేది లోపలికి దిగి ఇట్లా అదుముకుంటే ఒత్తుకున్నట్టు అయిపోతుంది. ఒత్తినట్టు అయిపోతుంది అనమాట. ఓకే, ఇట్లా వచ్చిన ఈ జెలాటిన్ని మ్యానుఫ్యాక్చరింగ్కి వాడాలన్నమాట. ఇది ఏ రేంజెస్లో ఉండాలంటే 150 to 250 grams ఉండాలి. 150 to 250 grams ఉండాలి. బ్లూమ్ స్ట్రెంత్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ జెలాటిన్ అనమాట. గుర్తుపెట్టేసుకోండి. ఓకే, నెక్స్ట్ విస్కాసిటీ ఆఫ్ జెలాటిన్ ఎట్లా చేస్తారు? ఇక్కడ సెమీ సాలిడ్ జెల్ ఉంటుంది కదా, ఈ సెమీ సాలిడ్ జెల్ని తీసుకొని హీట్ చేయాలి. సర్టెన్ టెంపరేచర్కి హీట్ చేస్తే అది లిక్విడ్గా కన్వర్ట్ అవుతుంది. లిక్విడ్గా కన్వర్ట్ అయిన దాని విస్కాసిటీ క్యాపిలరీ విస్కోమీటర్తో మెజర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, క్యాపిలరీ విస్కోమీటర్తో మెజర్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ బ్లూమ్ స్ట్రెంత్, విస్కాసిటీ ఆఫ్ ద జెలాటిన్ అన్నమాట. ఈ ప్రాసెస్ అంతా ఏం అడగరో మీకు అర్థం అవ్వాలని నేను మీకు చెప్పాను. జస్ట్ ఈ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం హార్డ్ జెలాటిన్ క్యాప్సూల్స్ డిస్కస్ చేద్దాము. అంటే ఇవి వచ్చేసి సాఫ్ట్ జెలాటిన్ క్యాప్సూల్ టైప్స్ అని చెప్పాను కదా, టైప్స్ ఆఫ్ క్యాప్సూల్స్లోనే ఇవి డిస్కస్ చేద్దాం అనమాట. హార్డ్ జెలాటిన్ క్యాప్సూల్, సాఫ్ట్ జెలాటిన్ క్యాప్సూల్స్, వీటి మ్యానుఫ్యాక్చరింగ్ ఎవాల్యూషన్ అనేది డిస్కస్ చేద్దాం. ఇవి చాలా ఇంపార్టెంట్. హార్డ్ జెలాటిన్ క్యాప్సూల్స్లోని మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్స్ ఉంటాయి. డిప్పింగ్, స్పిన్నింగ్, డ్రైయింగ్, స్ట్రిప్పింగ్, ట్రిమ్మింగ్, జాయినింగ్, పాలిషింగ్ అని ఇలా కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ నుంచి ఒకసారి డైరెక్ట్గా MCQ కూడా వచ్చింది. ఆ మెథడ్స్ ఆర్డర్ ఇంపార్టెంట్, అవి గుర్తుపెట్టుకోవాలి. అవి నేను మీకు నెక్స్ట్ క్లాస్లోనే క్యాప్సూల్స్ కంప్లీట్ చేసేద్దాము. నెక్స్ట్ మనం వేరే టాపిక్ డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.